హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చుక్కకూర పచ్చడి. ఈ రెసిపీకి ముందుగా ఒక కప్పు వేరుశనగ గుళ్ళు, 7-8 వెల్లుల్లిపాయలు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 7-8 పచ్చిమిరపకాయలను బాగా వేయించి పెట్టుకోవాలి. మిరపకాయల్ని మన కారం బట్టి వాడుకోవాలి. అందులోకి మనం బాగా కడిగి పెట్టుకున్న చుక్కకూర కాడలను, ఆకులను కూడా వేసుకోవాలి. బాగా గరిటెతో కలియబెడుతూ వేపుకోవాలి. ఇందులోకి ఏ వాటర్ కానీ ఏమీ వేయవలేదు. ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, బాగా నాకు నోరు పాడైపోయింది అనుకుంటుంటారు కదా, అటువంటి వాళ్ళైనా ఈ చుక్కకూర పచ్చడి నేను చెప్పిన స్టైల్లో ఇలా చిటికలో చేసుకొని తినేసేయచ్చు. ఆకులు 2-3 సార్లుగా కలియబెడుతూ ఉండాలి. తర్వాత ఒక మూత తీసుకొని దాని మీద ఒక 5 నిమిషాలు పెట్టి ఉంచు. 5 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా రెడీ అయింది. మనం 2-3 సార్లుగా ఇలా కలియబెడుతూ వేపుకోవాలి. చూడండి, అసలు మనం వాటరే వేయలేదు కదా, అన్ని వాటర్ వచ్చేసాయి అన్నమాట. అలా ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారనివ్వాలి బాగా. తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా వేపు పెట్టుకున్న వేరుశనగలను, వెల్లుల్లిపాయల్ని, రుచికి సరిపడా ఉప్పుని, తర్వాత బాగా చల్లారిన చుక్కకూరను, చుక్కకూరలో వేసినటువంటి పచ్చిమిరపకాయలను మిక్సర్ జార్లోకి వేసుకొని జస్ట్ ఒక రౌండ్ అట్లాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు నూనె వేసి, ఆవాలు, మరి కొద్దిగా జీలకర్ర, అందులోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేపాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి బాగా వేపుకోవాలి. కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా పసుపుని వేసుకొని బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు మంచి ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చుక్కకూరను కూడా అందులోకి వేసి బాగా కలుపుకొని వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ రెసిపీ రైస్లోకైనా సంగట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.